నేను రెడీ. ఈరోజు ఏంటి స్పెషల్ చెప్పుకో చూద్దాం. సాంబార్ ఇడ్లీ. యూర్ రైట్. నీకిష్టమని నేనే స్పెషల్ గా రెడీ చేశానే. నువ్వు అసలు ఏది మర్చిపోలేదే. సాంబారు చట్నీ కాంబినేషన్ కూడా. నువ్వు తినవా? ముందు నువ్వు తినే, నేను తర్వాత తింటాను. మరి బావా? అదిగో అక్కడ ల్యాప్టాప్ తో కుస్తీ పడుతున్నాడు. బావా ఉండు, నిప్పు అని చెప్తాను. ఏంటి బావా ఎప్పుడు వర్కేనా? యుఎస్ నుంచి మరదలొచ్చింది, కంపెనీ ఇద్దాం, కబుర్లు చెప్దామని లేదా? పద ముందు పద. జమ్ము చెప్తున్నానా? అర్జెంట్ ఆఫీస్ వర్క్ లేదు, ఏమీ లేదు. రా ముందు టిఫిన్ చేద్దాం. రా కూర్చో. ఫస్ట్ ఇడ్లీ, సెకండ్ సాంబార్. బావా 1 మినిట్. మళ్ళీ ఏంటే? సెల్ఫీ వీడియో. మనం గడిపిన స్వీట్ మెమరీస్ అన్ని కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నాను. నేను యుఎస్ కి వెళ్ళాక చూసుకోవడానికి బాగుంటుందని. బావా కాంబినేషన్ ఎలా ఉంది? సూపర్ బాగుంది. ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా. ఏంటక్క గార్డెనింగ్ అంతా నువ్వు ఒక్కదానివే చేస్తున్నావు? చాలా రోజులైందే, సండే కదా. అవునక్క, ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారు, పని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా. నాకిష్టం లేదే. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తన పనులన్నీ చూసుకోవాలని నా కోరిక. మార్నింగ్ ఇచ్చే బెడ్ కాఫీ నుంచి నైట్ డిన్నర్ దాకా తనకేం కావాలన్నా సరే అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి. అదే నాకిష్టం. అప్పుడే నాకు హ్యాపీగా ఉంటుంది. అమ్మా శివరంజని, నువ్వు ఈ జనరేషన్ లో ఉండాల్సిన దానివి కాదు, 50 years బ్యాక్ పుట్టాల్సిన దానివి. అది నేను చూసుకుంటానా? బావా సారీ. ఏంటండి ఇది? కొంచెం చూసుకోవచ్చు కదా. చూసుకోలేదు బావా, కావాలని చేసావు కదా నువ్వు. ఉండు నిప్ప అని చెప్తాను. అక్క ఈ ఫోన్ పట్టుకో. బావా నువ్వు కావాలని చేసావు. ఉండు నిప్ప అని చెప్తాను. బావుందా? అమేజింగ్ ఇండియన్ ఫుడ్ బావా. అవునే, ఎగ్జామ్స్ అయిపోయాయి కదా. నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి? ఏముంది, యుఎస్ లోనే ఇంకో 2 years దాకా సర్వీస్ చేసి ఆ తర్వాత ఇండియాకి వచ్చి హాస్పిటల్ పెట్టి ఫ్రీ సర్వీస్ చేస్తా. అప్పటి వరకు మరి మ్యారేజ్? నో వే. ఫస్ట్ మై గోల్, ఆ తర్వాతే ఏదైనా. మ్యారేజ్ చేసుకుని కూడా పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు కదా. నిజమే బావా, కానీ ఇప్పటికిప్పుడు నీలాంటి మంచోడు దొరకాలిగా. ఇంకా ఆపవే, పొగిడింది చాలు. ఐఎమ్ డన్ విత్ మై ఫుడ్. రంజని ఏమైంది? బెరర్ సార్, బౌల్ పెట్టేటప్పుడు వాటర్ ఎంత వేడిగా ఉందో చెక్ చేసుకోరా. మినిమం సెన్స్ ఉండదా? సారీ ఏంటి? నువ్వు వెళ్ళు. వదిలేయండి. నాకేం కాలేదండి, కూర్చోండి. బావా ఇట్స్ ఓకే. ఓకే కదా? కూల్. పర్వాలేదండి. బావా కూల్ డౌన్. అరే ఐస్ క్రీమ్, టేక్ ఇట్ బావా ప్లీజ్. అక్క, నువ్వు నిజంగా చాలా లక్కీనే, ఇంత మంచి భర్త దొరికినందుకు. నీకన్నా ముందు నేను బావని చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని. ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా. బాయ్ బావా. నీకన్నా ముందు నేను బావని చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని. ఏమున్నావే సెక్సీగా.
బావా దుప్పటి కప్పుకోవచ్చు కదా. ఓకే బావా, గుడ్ నైట్. గుడ్ నైట్. లెవెన్ అవుతుంది, ఇంకా ఏం రాలేదేంటి? ఫోన్తో పాటు ఏదో ఒక రోజు నన్ను కూడా మర్చిపోతారు. ఇదేంటి మళ్ళీ స్నానం చేయడం ఎవరు షూట్ చేశారో? మొత్తం చూసేసావా? ఏమండి, ఇందులో వల్లి స్నానం మాట్లాడరేంటండి? తను స్నానం చేస్తున్న వీడియో మీ ఫోన్లో. నీ డౌట్ నేను క్లారిఫై చేస్తా. నీకు విషయం చెప్పాలని 4 days నుంచి 4 full బాటిల్స్ తాగా, అయినా ఎక్కట్లేదు. కానీ ఇంత సింపుల్గా ఈ మ్యాటర్ నీకు తెలిసిపోతుందని అస్సలు అనుకోలేదు. మగాడి మాటలు మైండ్ మీద పనిచేస్తాయి, ఆడదాని మాటలు మనస్సుని డిస్టర్బ్ చేస్తాయి. అదే ఆ రోజు వల్లి ఓ మాట అందే రెస్టారెంట్లో, నీకంటే బావ నాకు ముందు పరిచయం అయ్యి ఉంటే డెఫినెట్గా పెళ్లి చేసుకునేదాన్నని. ఆ మాట ఎందుకందో గానీ ఇక్కడ బాగా కిరికేసింది. ఆపండి చాలు, చెప్పడానికి కొంచెమైనా సిగ్గుండాలి. ఏదో బావ కదా అని సరదాగా తనంటే. తను ఏ ఉద్దేశంతో చెప్పినా నా ఉద్దేశం మాత్రం మారిపోయిందే. అయినా నేనేం దాంతో అఫైర్ పెట్టుకుంటానని చెప్పట్లేదు కదా, పెళ్లి చేసుకుని లైఫ్ పార్ట్నర్ని చేసుకుంటానని చెప్తున్నాను. సింపుల్. అసలేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు? తనకి ఎలాగో అమ్మా నాన్నలు లేరు, మనమే మంచి పర్సన్ చూసి మ్యారేజ్ చేయాలి. ఒకవేళ మనమే దగ్గరుండి పెళ్లి చేసినా చేసుకోబోయేవాడు చెడ్డవాడైతే, అందుకే నేనే చేసుకుంటే ముగ్గురు హ్యాపీగా ఉండొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. చెప్పు, తనతో నువ్వు మాట్లాడతావా, నన్ను మాట్లాడమంటావా? బావా హే, నువ్వు టైంకొచ్చావు. ఏం జరుగుతోంది? ఒక్క నిమిషం, మీ అక్కతో డిస్కషన్ అయ్యాక నీ దగ్గరికి వస్తా. వెయిట్, చెప్పవే, నువ్వు మాట్లాడతావా, నన్ను మాట్లాడమంటావా? బావా అసలు ఏం జరుగుతుంది? నిన్ను కాసేపు వెయిట్ చేయమన్నానా? మాట్లాడుతున్నాను కదా. అసలు మీరేమంటున్నారో మీకు అర్థమవుతుందా? అయినా నేనుండగా దాన్ని ఎలా చేసుకుంటారు? ఎస్, నిజమేనే. నేనంత దూరం ఆలోచించలేదు. ఎంతసేపు నీతో ఎలా చెప్పాలని ఆలోచించానే గాని, నువ్వుండగా దీన్నెలా పెళ్లి చేసుకుంటానే? ఒకవేళ నువ్వు చచ్చిపోతే? బావా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఆశ మనిషితో తప్పు చేయిస్తుందని తెలుసు, కానీ ప్రాణం కూడా తీయిస్తుందని ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడు చెప్పవే, నువ్వు చేస్తావా, నన్ను చంపమంటావా? ఏమండి, ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? చంపేయడం ఏంటండి? అసలు మీరేనా ఇలా మాట్లాడుతుంది? నా మాట వినండి, వదిలేయండి. నువ్వు 5 నిమిషాల్లో చచ్చిపోతే నా లైన్ క్లియర్ అయిపోతుంది. నా మాట వినవే. అది చచ్చిపోయింది. ఇంతకన్నావు కదా నా మాట వింటానని, నన్ను పెళ్లి చేసుకుంటానని. ఇప్పుడు చేసుకో.
నీ భార్య నన్నావు, వాడితో తప్పు చేశానన్నావు, హత్య కూడా చేశానన్నావు. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావురా? చెప్పరా? మొత్తం గుర్తొచ్చేసిందా? ఏం చేయమంటావే? ఓ రోజు సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది. నీ అక్క అర్థం చేసుకోలేదు, నా కోరిక నన్ను తగ్గించలేదు. ఆ క్షణం కాంప్రమైజ్ అయ్యుంటే ఈ క్షణం ముగ్గురు హ్యాపీగా ఉండేవాళ్ళం కదే. పక్క పంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడానికి నీలా అది దిగజారిపోలేదురా. ప్రాణం పోయినా సరే నీ చావు కోరుకుంటాను గాని నీతో లైఫ్ కోరుకోను.